నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే అభిమానుల్లో ఓ రేంజ్లో వైబ్స్ క్రియేట్ అవుతుంటాయి. తెలుగు సినిమా బాక్సాఫీస్పై వీళ్ల కాంబినేషన్కున్న క్రేజ్, విశ్వసనీయత మరే స్టార్ హీరో దర్శకుడికి లేదనేది నిస్సందేహం. సింహ, లెజెండ్, అఖండ ఒకదానిని మించి మరొకటిగా ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. బోయపాటి శ్రీను కూడా బాలయ్యతో కుదిరిన మాస్ పల్స్, ఎమోషనల్ కనెక్షన్ మరొక హీరోతో కుదరదు. అందుకే ఆ కాంబినేషన్కు అంత డిమాండ్. వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతోన్న 4వ సినిమా అఖండ 2పై ప్రస్తుతం ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో విపరీతమైన ఉత్కంఠ నెలకొంది. హైందవ ధర్మాన్ని మరింత బలంగా ఆవిష్కరించబోతున్న ఒక దృశ్య కావ్యంగా ఉండబోతోందని అఖండ 2 టీజర్, ట్రైలర్ చూస్తుంటేనే తెలుస్తోంది. అఖండ 2 ఫస్ట్ టీజర్ విడుదలైన క్షణం నుంచి అభిమానుల అటెన్షన్ మొత్తాన్ని గ్రాప్ చేసుకుంది. బాలయ్య అఘోరా లుక్, బోయపాటి మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ ఆ అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ట్రైలర్ విషయంలో చిత్ర యూనిట్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ స్పష్టంగా కనిపిస్తోంది. రీసెంట్గా విడుదలైన ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్స్కు సోషల్ మీడియాలో వచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు. మిలియన్ల వ్యూస్, లక్షల్లో లైక్స్ ఇవన్నీ అఖండ 2 ఒక ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలవబోతోందనే సంకేతాలను ఇస్తున్నాయి. ఈ అదిరిపోయే రెస్పాన్స్తో చిత్ర యూనిట్ మరింత జోష్తో ప్రమోషన్స్ను మొదలుపెట్టారు. అఖండ 2 కోసం ఎదురుచూస్తున్న అభిమానుల దాహాన్ని తీర్చేందుకు ఈ శని లేదా ఆదివారాల్లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్కు లక్షలాది మంది అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది. బాలకృష్ణ పవర్ ప్యాక్డ్ స్పీచ్, బోయపాటి ఎమోషనల్ మాటలు ఈ హైప్ను తారాస్థాయికి చేర్చడం ఖాయం. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్లో కూడా ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఓవర్సీస్లో తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 14 రీల్స్ బ్యానర్పై రామ్ అచ్చింట, గోపి అచ్చింట భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మించగా, బాలయ్య రెండవ కుమార్తె తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. అయితే అఖండ 2కు రిలీజ్కు ముందే టేబుల్ ప్రాఫిట్స్ వచ్చిందని సమాచారం. ఓటీటీ రైట్స్, శాటిలైట్ హక్కులు, థియేట్రికల్ రైట్స్ రూపంలో ఈ సినిమా ఇప్పటికే అడ్వాన్స్డ్గా 120 కోట్లకు పైగా అమ్ముడుపోయిందని తెలుస్తోంది. ఇది బాలకృష్ణ స్టామినాను, బోయపాటి మార్క్ సినిమాకు ఉన్న డిమాండ్ను రుజువు చేస్తుంది. ఈ చిత్రం కేవలం తెలుగులోనే కాదు, పాన్ ఇండియా వైడ్గా విడుదల కానుండడం మరొక భారీ సానుకూల అంశం. అఖండ మొదటి భాగం సాధించిన విజయం, అందులో నిగూఢమైన హిందూ ధార్మిక అంశాలు ఈ సినిమాకు పాజిటివ్ వైబ్స్ను క్రియేట్ చేస్తున్నాయి.